దేశంలో 36% మనదే. కానీ పలకని గిట్టుబాటు ధర. దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న కోకో పంట సాగులో ఆంధ్రప్రదేశ్ కీలకమైన స్థానం ఆక్రమించుకుంది. మొత్తం దేశవ్యాప్తంగా సాగు అయ్యే 2.7 లక్షల ఎకరాల్లో ఏకంగా 36% అంటే 74,000 ఎకరాల్లో కోకో సాగు ఏపీలో జరుగుతుందని రాష్ట్ర ఉద్యానవన శాఖ అధికారులు వెల్లడించారు. ఈ సాగుతో ఏటా 12,000 టన్నుల కోకో గింజల ఉత్పత్తి రాష్ట్రం నుండి వస్తోంది. ఇది దేశ స్థాయిలో కలిసే 35,000 టన్నుల దిగుబడిలో 35% కలిగి ఉంటుంది. అయితే కోకో పంట ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న గిట్టుబాటు ధర కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ధరల విషయంలో స్పష్టమైన విధానం లేకపోవడం, మార్కెటింగ్ పద్ధతుల లోపం ఈ పంట లాభదాయకతను తగ్గిస్తుంది. రైతుల డిమాండ్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గమనించి కోకో గింజలకు ఎంఎస్పీ వంటి విధానాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఈ పంట రైతులకు సంపదను తెచ్చిపెడుతుంది. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి.